రేటు బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలి అల్లిపూడిలో పాత కక్షలు బగ్గుమన్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల దాడిలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య మృతి చెందగా మరో కార్యకర్త చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉంది. బంగారయ్య పుట్టినరోజు కావడంతో కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ అనంతరం ఇంటికి వెళ్తుండగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన శ్రీరామ్ను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల దాడిలో టీడీపీ కార్యకర్త అయితే ఒకరు మృతి చెందారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. థ్యాంక్ యూ సిరీస్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ఈ ఇరు వర్గాల దాడిలో అయితే టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో లాలం బంగారయ్య మృతి చెందారని చెప్పొచ్చు. ఈవేళ బంగారయ్య పుట్టినరోజు కావడంతో గ్రామంలో నిన్న కేక్ కటింగ్ వెళ్ళిన నేపథ్యం కేక్ కటింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా కత్తులతో దాడి చేశారని చెప్పవచ్చు. అదే మరో కార్యకర్త చింతకాయల శ్రీరామ్ పరిస్థితి కూడా విషమందని చెప్తున్నారు. వీళ్ళ హఠావుడి తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అయితే సిద్ధు, ఎవరు దాడి చేశారు? ఇప్పటి వరకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే కొంతమంది అయితే టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నది అయితే వైసీపీ వాళ్ళు హస్తం ఉందని, అయితే వైసీపీ పార్టీ హస్తం ఉందని చెప్తున్నారు. అంటే ఎటువంటి వైసీపీ వాళ్ళు పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగిందన్న. ఈ ఘర్షణ అయితే టీడీపీ కార్యకర్త చనిపోవడంతో వైసీపీ హస్తం ఉందని చెప్పారు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ యనమల రామకృష్ణ ఉన్నారో, తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే దివ్య ఉన్నారో, అక్కడ కూడా ఈ తుని ఏరియాలో కాకినాడ జిల్లా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఎలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలు రైతు తుని నియోజకవర్గం అత్యాచారానికి తరలిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రాయలసీమ సంస్కృతిని తీసుకొస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు తరలిపోయింది అని మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.